ఫ్రెండ్స్, ఈ వీడియోలో మొన్న రిలీజ్ అయిన 1 మినిట్ 40 సెకండ్స్ వీడియోకి సంబంధించి ఒక క్లియర్ బ్రేక్ డౌన్ ఉంది. అండ్ అలాగే ప్రభాస్ ఎంట్రీ ఏ మూమెంట్లో ఉండొచ్చు అనే ఒక గెస్సింగ్ ఉంది. సుభాష్ చంద్రబోస్ గారు చెప్పిన డైలాగ్ ఎక్స్ప్లెనేషన్ ఉంది. అండ్ ఓజీ 2 టైటిల్ అలా ఎందుకుంది, ఇలా ఎందుకు లేదు అనే దానికి ఆన్సర్ ఉంది. ఓవరాల్గా 1 మినిట్ 40 సెకండ్స్లో మనకి గూస్ బంప్స్ తెప్పించే మూమెంట్స్, గూస్ బంప్స్ తెప్పించే డైలాగ్స్ అండ్ మన ఇమాజినేషన్కి తగ్గట్టుగా వాళ్ళొక కామిక్ ఆర్టికల్లో రిలీజ్ చేసిన ఆ వీడియోని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నాకు మతిపోయే సీన్ కళ్ళ ముందుకు వచ్చింది. నిజంగా నేనైతే చెప్తున్నాను కదా, ఇప్పటికే చాలా మంది ఫ్యాన్స్కి నిద్ర పట్టట్లేదు. ఆ 1 మినిట్ 40 సెకండ్స్ వీడియోకి మన తమన్ గారు ఇచ్చిన మ్యూజిక్ ఆ రేంజ్లో ఉంది అంటే ఇంకా కంప్లీట్ మూవీకి ఎలా ఇస్తాడు, ఎలాంటి స్కోప్ ఉంది అనేది కూడా నేను ఈ వీడియోలో మీకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియోకి ఒక చిన్న లైక్ బటన్ ప్రెస్ చేసి వీడియోని ఎండింగ్ వరకు కంటిన్యూగా చూడండి, ఎక్కడ స్కిప్ కొట్టకండి, మిస్ అవుతారు. ఓకే, మనం టాపిక్లోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు టాలీవ్యూస్ టీవీ. మనకి నిన్న రిలీజ్ చేసిన 1 మినిట్ 40 సెకండ్స్ అరౌండ్ వీడియోని బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నాకు దొరికిన ఇన్ఫర్మేషన్, నా నాలెడ్జ్కి తగ్గ అండర్స్టాండింగ్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేస్తాను. సుజిత్ గారు ఎంత తెలివిగా బిహేవ్ చేశారనేది మనకి ఈ వీడియో చూసాక అర్థమైంది. ఎందుకంటే ఎవరైనా సరే ఒక ఇంట్రో వీడియో రిలీజ్ చేయాలన్నా, ఒక టీజర్ కట్ లాగా రిలీజ్ చేయాలన్నా అందులో ఉన్న ఆల్రెడీ షూట్ చేసిన పార్ట్స్లో నుంచి కొద్ది భాగాన్ని లేకపోతే ఒక చిన్న మూమెంట్స్ని కట్ చేసి ఇస్తారు. మన సుజిత్ మాత్రం నిజంగా బియాండ్ ఆలోచించాడు. దేశ సరిహద్దులు దాటి ఎప్పుడైతే స్టోరీ గురించి ఆలోచించి మనకి ఓజీ ఇచ్చాడో అదే మెంటాలిటీతో మనకి ఒక కామిక్ ఆర్టికల్ని తయారు చేసి మనకి గ్లిమ్స్ వదిలేడు. చూడండి, నిజంగా మెంటలెక్కేసింది. నాకు నిజంగా అనిపించింది, ఒక ఇంట్రెస్టింగ్ క్రియేట్ చేయాలి ఆడియన్స్కి, ఫ్యాన్స్కి అంటే మాత్రం ఇలాంటి థాట్స్ అవసరం. ఇలాంటి దేశం దాటిన ఆలోచనలు ఉండాలి ఖచ్చితంగా. ఆ స్టార్కి తగ్గ కథ రాయాలి అంటే దేశం దాటిన ఆలోచనలు చేయాలి. అలాంటి ఆలోచన ఈ వీడియోలోకి వెళ్ళిపోదాం. టోహోకు అనేది నార్త్ జపాన్లో ఒక ప్లేస్. అక్కడ జరిగిన ఒక మాస్ కిల్లింగ్ని, అంటే మారణ హోమాన్ని ప్రపంచం ది మసాకర్ ఆఫ్ టోహోకు అని పిలిచింది. మలాయా పెనిన్సులా రీజియన్ మోడర్న్ మలేషియాగా మారకముందు ఉన్న పేరు. ఈ ఇమేజ్లో మెన్షన్ చేసింది నార్త్ మలాయా. నార్త్ మలాయాలో ఉన్న ప్లేసెస్ ఏవైతే ఉన్నాయో లైక్ పర్లిస్, కీడా మొదలైనవి థాయిలాండ్ బోర్డర్కి దగ్గరలో ఉన్నాయి. అండ్ ఆల్సో ఇమేజెస్లో ఉన్న వాళ్ళు ప్రాబబ్లీ ఇండియన్ సోల్జర్స్ లేదా లేబరర్స్ అయి ఉండాలి. వాళ్ళు ఆల్రెడీ ఇంటి నుండి సుమారు 2000 కిలోమీటర్లు నడవడం వల్ల విసిగిపోయి దీనికన్నా దారుణమైన జీవితం ఉంటుందా అని బాధపడుతున్నట్టుగా నాకు అనిపించింది. ఈ ఇమేజ్లో షిండెన్ ఒక ఏరియా నేమ్ అనుకుంటున్నా. ఇక్కడ ఉన్న వాచ్ కార్డ్స్ బోర్డర్ దగ్గర పెట్రోలింగ్ చేసేటప్పుడు ఒకరితో ఒకరు కాంటాక్ట్ అవ్వడానికి ఒక వింత శబ్దాన్ని ఫాలో అవుతున్నారు. అండ్ ఆల్సో పెట్రోలింగ్ చేసేటప్పుడు దారిలో ఒక గుర్తు తెలియని ట్రాక్ మార్క్స్ చూసేవాళ్ళు. ఈ ఇమేజ్ చూస్తే మన సుభాష్ చంద్రబోస్ గారు జర్మనీకి వెళ్ళి ఇండియాలో ఉన్న ఒక ఎయిర్ బేస్కి రిటర్న్ అవుతున్నారు. అండ్ అక్కడ సోల్జర్స్ జర్మన్స్తో ఏం మాట్లాడారు, అసలు ఏం జరిగింది అని అడిగినప్పుడు సుభాష్ చంద్రబోస్ గారు ఇలా చెప్పారు, దే స్మైల్, దే నాడ్, బట్ ఫ్రీడమ్ వోంట్ కమ్ ఫ్రమ్ హ్యాండ్ షేక్స్. అంటే వాళ్ళు నవ్వుతూ షేక్ హ్యాండ్స్ ఇస్తారు కానీ దానివల్ల మనకి స్వాతంత్రం రాదని అర్థం. ఇదే ఇమేజ్లో ఒక సోల్జర్ ఇలా అంటున్నాడు, మన దగ్గర 12,000 మంది సోల్జర్స్ యుద్ధానికి సిద్ధంగా ఉన్నారు. వారికి కావాల్సిందల్లా సరైన మోటివేషన్, సరైన దిశానిర్దేశం. ఈ ఇమేజ్లో మెన్షన్ చేసిన టైప్ 97 చీహా వార్ ట్యాంక్ అనేది జపనీస్ వాళ్ళ ఆర్మీ వార్స్లో వాడే ఒక మీడియం వార్ ట్యాంక్. దీనిని వాళ్ళు లేట్ 1930sలో వాడడం స్టార్ట్ చేశారు. వరల్డ్ వార్ 2లో కూడా దీన్ని ఎక్కువగా వాడారు. దీనిలో ఉన్న స్టేట్మెంట్ ఏంటంటే, డిగ్ డీప్ అండ్ బ్రేస్ యువర్ సెల్వ్స్ బాయ్స్. అంటే వాళ్ళని పెద్ద డేంజరస్ వారికి మోటివేట్ చేస్తూ వాళ్ళని ఎంత విధ్వంసానికైనా తట్టుకోవడానికి ప్రిపేర్ చేసినట్టుగా అనిపించింది. అండ్ ఆల్సో ఈ పైన ఉన్న స్టేట్మెంట్లో ఇంకోటి కూడా చెప్పారు, వాళ్ళని దరిదాపుల్లోకి కూడా రానివ్వకుండా చంపేయమని చెప్తున్నాను. కింద స్టేట్మెంట్లో దగ్గరికి రమ్మని రెచ్చగొడుతూ వాళ్ళ మీద బాంబుల వర్షం కురిపించినట్టుగా ఉంది. అసలు నిజంగా మతిపోయింది దీనికైతే నాకు. ఈ ఇమేజ్లో హోంజో మసాము అనే అతను జపనీస్ మిలిటరీ జనరల్. ఇక్కడ ఉన్న ఇమేజ్ అతని యొక్క జపాన్స్ మార్షల్ ఆర్ సమురాయ్ ట్రెడిషన్ని రిప్రజెంట్ చేస్తుంది. ఇక్కడ స్టేట్మెంట్ అర్థం ఏంటంటే, చాలా కాలం తర్వాత మళ్ళీ ఒక పవర్, ఒక ఫైటింగ్ స్పిరిట్ మళ్ళీ తిరిగి వచ్చిందని అర్థం. ఈ ఎపిసోడ్ బ్లాస్ట్ అవుద్ది. ఈ ఇమేజ్లో ఉన్న హోంజో ఒక స్పెషల్ స్వార్డ్. ఇది తరతరాలుగా వారియర్స్ చేతికి వెడుతూనే ఉంది, కానీ చాలామంది వారియర్స్ ఆ స్వార్డ్ని సరిగ్గా వాడుకోలేకపోయారు. చివరికి ఆ స్వార్డే తనని ఎఫెక్టివ్గా వాడడానికి ఎవరు సరైన యోధుడో ఎంచుకుంది. ఆ యోధుడే పవన్ కళ్యాణ్. గూస్ బంప్స్ మూమెంట్ ఇది. ఈ ఇమేజ్లో అందరూ జైని చూసి ఆశ్చర్యపోయారు. ఆ మూమెంట్లో వాళ్ళకి హాంజో స్వాడ్ని వాడడానికి అతను ఒక సరైన వ్యక్తి అనిపించింది.
అంటే మనోడు ఆ కటానాన్ని అటు ఇటు తిప్పేసి వాళ్ళకి చిన్న సినిమా చూపించేసి ఉంటాడు, వాళ్ళకి ప్యాక్ అయిపోయి ఉంటుంది. ఇక్కడ ఉన్న ఇమేజ్లో పైన ఉన్న అతను మసాకో, ఇది కింద బంధించబడిన అమ్మాయి అయి ఉండొచ్చు అని నేను అనుకుంటున్నా. ఈవిడి కోసం నేను వస్తున్నా అని చెప్తున్నట్టుగా నాకు అనిపించింది. కింద ఉన్న ఒక జపనీస్ సోల్జర్ ఛాలెంజ్ చేస్తున్నాడు, నీ కోసం ఎప్పటి నుండి ఎదురు చూస్తున్నా, వచ్చి నాతో కలబడతాడు, తుక్కురాకు కొడతాడు. ఈ ఇమేజ్లో షిండెన్లో ఉన్న వారియర్స్ చాలా మందిని దయ లేకుండా చాలా దారుణంగా చంపేశారని చెప్తుంది. అండ్ అక్కడ జరిగిన మాస్ కిల్లింగ్లో ఒక్క ఓజస్ మాత్రమే బతికాడని చెప్తుంది. ఈ ఇమేజ్లో సడన్గా సైలెన్స్ని బ్రేక్ చేసే ఒక పెద్ద ఫైర్ బ్లాస్ట్ జరిగింది. ఆ బ్లాస్ట్లో ఆ శాంక్చురీ మొత్తం ధ్వంసం అయిపోయింది. ఈ ఇమేజ్లో ఈ యుద్ధం గంటల తరబడి తీవ్రంగా కొనసాగింది. వార్ ట్యాంక్స్ తూర్పు దిక్కులో వస్తున్నాయి, వాటితో పాటు శత్రువులు కూడా వస్తున్నారు, చూసుకోండి, ఒక్కరిని కూడా వదలకండి. వెంటలెక్కిపోయే ఎపిసోడ్ ఇది. యోషిజీరో వాళ్ళొక స్లేవ్ ఆర్మీ అయినప్పటికీ వాళ్ళు చాలా బాగా యుద్ధం చేస్తున్నారు. ఇక్కడ బ్రిటిష్ వాళ్ళు జపనీస్ వాళ్ళని తిడుతున్నారు, మీరు మా బ్రిటిష్ క్రౌన్ని సరైన అవగాహన లేకుండా అవమానించారు అని తిట్టి వాళ్ళ సోల్జర్స్ని జపనీస్ వాళ్ళ మీద దాడి చేసి చంపేయమన్నారు. అందరూ అటాక్ చేయడం కోసం ఎదురు చూసి విసిగిపోయి వెళ్దాం పదండి అని దాడికి సిద్ధమయ్యారు. అండ్ ఆ సోల్జర్స్ కూడా అందరిని ఛార్జ్ తీసుకోమని చెప్పాడు. ఇక్కడ జై ఊరికే అలా కసితో చూడటం కాదు, మనమేంటో చూపిద్దాం పదండి అని యుద్ధం మొదలు పెట్టండి అని చెప్తున్నాడు. అండ్ అప్పటిదాకా జై ధైర్యం గురించి విన్నారే కానీ చూసిన వాళ్ళు లేరు. కానీ ఆ వారు వచ్చినప్పుడు ఇంత ధైర్యంగా ఎలాంటి భయం లేకుండా శత్రువుల్ని ఊచకొత కొయ్యడం అందరూ కల్లారా చూశారు. ఇది ఫ్రెండ్స్, నిజంగా ఆ వీడియోలో బ్రేక్ డౌన్ చేసిన తర్వాత అంటే ఒక సీన్ టు సీన్ సెకండ్ టు సెకండ్ నేను బ్రేక్ డౌన్ చేసిన తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే కంప్లీట్ వార్ ఎపిసోడ్స్. అండ్ ఇక్కడ నాకు ఏమైందంటే అండ్ నాకు ఇక్కడ బాగా ఇంట్రెస్టింగ్ ఏమనిపించింది అంటే సుభాష్ చంద్రబోస్ గారికి ఓజస్ గంభీరకి లింక్ చేసిన విధానం నాకు మెస్మరైజింగ్ అనిపించింది, చాలా ఇంప్రెసివ్గా అనిపించింది. అండ్ ఎప్పుడెప్పుడు అలాంటి ఎపిసోడ్ని మనం స్క్రీన్ మీద చూద్దామా, ఎందుకంటే సుభాష్ చంద్రబోస్ గారి లైఫ్ హిస్టరీలో ఒక మిస్టరీగా మిగిలిపోయింది. చాలా మంది ఫ్రీడమ్ ఫైటర్స్ ఉన్నారు మన దేశానికి, కానీ అందరివి క్లియర్ కట్గా ఉంటాయి, కానీ సుభాష్ చంద్రబోస్ గారిది ఎప్పటికీ మిస్సింగ్ స్టోరీనే, ఎప్పటికీ మిస్సింగ్ హిస్టరీనే. సో దాన్ని నేను చాలా ఎగ్జైటింగ్గా ఫీల్ అయ్యాను. దాని గురించి ఏం చెప్తారు, దాన్ని ఎలా చూపిస్తారు మనకి ఏంటి అనే దాని గురించి నేను బాగా ఎగ్జైట్ అవుతున్నాను. ఇంకోటి ఏంటంటే నాకు ఒక్క షాట్లో, ఈ షాట్ చూడండి, ఈ షాట్లో నాకు ఇతను ప్రభాస్ అయి ఉండొచ్చు, అండ్ ఇతని ఎంట్రీ ఎలా ఉంటుంది, ఎగ్జిట్ ఎలా ఉంటుంది, అంటే క్యామియో చేస్తున్నాడా లేదంటే ఏమైనా క్యారెక్టర్ ఉంటుందా అనేది కూడా సినిమాలో చూడాలి. ఎందుకంటే సుజిత్ ఆల్రెడీ ఓజీ ఇంటర్వ్యూ ముందే చెప్పాడు, ఈ రెండు మిక్స్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి, ప్రభాస్ గారు కూడా కొలాబరేట్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి ఓజీ సిరీస్లో అని చెప్పారు. సో దాన్ని బేస్ చేసుకుంటే నాకు ఈ ఇమేజ్ చూసినప్పుడు మాత్రం కొంత డౌట్గా ఉంది, అది కళ్యాణ్ గారా ప్రభాస్ గారా అనేది నేను కొంచెం కన్ఫ్యూజ్లో ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఆ ఎపిసోడ్లో కనుక ప్రభాస్ గారు ఎంట్రీ ఉంటే మాత్రం బ్లాస్ట్ అయిపోద్ది థియేటర్, ఎందుకంటే అది బాగా పీక్స్లో నడుస్తున్న వార్ ఎపిసోడ్ లాగా ఉంది ఈ ఇమేజ్. అండ్ ఇంకోటి ఏంటంటే కొంతమంది ఓజీ 2 ఎందుకు ఇలా 2 అని ఇలా ఎందుకు రాశారు అని చెప్పి అపోజిషన్ వాళ్ళు కానీ కొంతమంది కానీ తెగ ఫీల్ అయిపోతున్నారు. యాక్చువల్లీ అది రోమన్ లెటర్స్, మీకు ఇక్కడ స్క్రీన్ మీద ఇస్తున్నాను. రోమన్ లెటర్స్ మీకు ఐడియా లేకపోయి ఉంటే కనుక ఇది చూడండి, ఎందుకంటే చాలా కంట్రీస్లో రోమన్ నెంబర్స్ని ఎక్కువగా యూజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. సో పెద్ద అవగాహన లేక వాళ్ళు అలా మాట్లాడుతున్నట్టున్నారు. అది ఎవరినో క్రిటిసైజ్ చేయడమో ఎవరినో ఇచ్చేయడమో కాదు. అలా అనుకుంటే ఓజీ 3 వచ్చినప్పుడు 3 అని ఇట్లా 3 లైన్స్ ఉంటాయి. సో అదే మీరు పెద్దగా ఫీల్ అవ్వకండి దాని గురించి. అండ్ ఇంకోటి ఏంటంటే ఓజీ టైటిల్ కార్డు కూడా నాకు ఓజీ అనేది ఆ డ్రాగన్ స్కిన్ టోన్ కలర్ తీసుకుని, ఆ 2 అనేది ఒక రెడ్ అంటే రక్తానికి సింబల్గా తీసుకుని ఆ టైటిల్ డిజైన్ నాకు చాలా ఇంట్రెస్టింగ్ అనిపించింది. అండ్ ఈ మూవీకి డివివి దానే తప్పుకున్నారు, ఓన్లీ పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ మీదే ఈ మూవీ షూటింగ్ అవుతుంది, ఈ మూవీ రిలీజ్ అవుతుంది అని అంటున్నారు. ఎందుకు అంటే దానికి ఒక రీజన్ ఉంది. పవన్ కళ్యాణ్ గారి క్రియేటివ్ వర్క్స్ మీద తీన్మార్ రావాల్సింది, అది మిస్ అయింది. తర్వాత అది పోయేసరికి బండ్ల గణేష్ గారికి గబ్బర్ సింగ్ ఈయన చేసుకోవాల్సిన సినిమా బండ్ల గణేష్ గారికి ఇచ్చారు. సో అలా పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ అనేది ఆగిపోయింది. అప్పటి నుండి ఆయన ఒక మంచి సాలిడ్ మూవీ తీద్దామని అప్పటి నుండి ఆగిపోతున్నారు ఆయన. సో ఇప్పుడు ఫైనల్గా ఓజీ 2 అనేది పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్లోనే వస్తుంది ఓన్గా, ఎందుకంటే దట్టు ఇక్కడ బడ్జెట్ ఇష్యూస్ కూడా ఉన్నాయి. ఎందుకంటే బియాండ్ ద బడ్జెట్ డివి దానయ్య గారు బహుశా సాహసం చేయలేకపోయారేమో, వేరే వేరే కారణాలు అయి ఉండొచ్చు. అండ్ పవన్ కళ్యాణ్ గారు ఓన్గా తీయాలని ఫిక్స్ అయిపోయి ఉండొచ్చు. ఇక్కడ డిఫరెంట్ రీజన్స్ ఉంటాయేమో మనకు తెలియదు, కానీ
బట్ అఫీషియల్‌గా మాత్రం పవన్ కళ్యాణ్ క్రియేటివ్ వర్క్స్ ఒక్కటే. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అని ఇంకోటి గానీ ఎక్కడ కొలాబరేట్ అవ్వట్లేదు. వాళ్ళుంటే స్లీపింగ్ పార్ట్నర్స్‌గా ఉంటారేమో మరి నాకు తెలీదు. అండ్ ఇంకోటేంటంటే ఈ సినిమాని 2027 సమ్మర్‌కి రిలీజ్ ప్లాన్ చేయాలని అనుకుంటున్నారు. ఇది నిజంగా చాలా మంచి నిర్ణయంగా అనిపిస్తుంది. అనుకున్నట్టు జరిగి నిజంగా 2027 సమ్మర్‌కి రిలీజ్ అయితే మాత్రం సమ్మర్‌లో నాన్ స్టాప్‌గా 1 మంత్ బ్యాటింగ్ ఆడేస్తది ఈ సినిమా. ఎందుకంటే ఈ కంటెంట్ నాకు అర్థమైంది. కాన్సెప్ట్ అర్థమైపోయింది. ఏదో పార్ట్ 1, పార్ట్ 2, పార్ట్ 3 నామమాత్రంగా తీయాలి అన్నట్టుగా లేదిది. చాలా చాలా డిఫరెంట్‌గా ఉంది. చాలా కొత్త అనుభూతి. కొత్త స్టోరీని జూస్తారు. కొత్త మాడ్యులేషన్స్, కొత్త ఫైట్స్, కొత్త స్క్రీన్ ప్లేని, కొత్త మ్యూజిక్‌ని జూస్తారు ఈ సినిమాలో. అందులో నో డౌట్. కొత్త పవన్ కళ్యాణ్ గారిని జూస్తారు. నిజంగా ఇలాంటి సినిమా పవన్ కళ్యాణ్ గారికి ఆ 'ఖుషి' తర్వాతో అట్‌లీస్ట్ ఒక 'జానీ ఫ్లాప్' లాంటి తర్వాతో ఇలాంటివి పడుంటే అసలాయన ఎక్కడో ఉండేది. ఇంకా క్రేజ్ ఇంకా డబుల్, త్రిబుల్ అయిపోయి ఉండేది. సరే ఏం జరిగినా మన మంచికే. ఇలా పడ్డం, ఈ రేంజ్‌లో లెగడం చాలా హ్యాపీగానే ఉంది. ఫైనల్‌గా ఆయనకంతా కలిసొస్తుంది. ఇప్పుడు పాలిటిక్స్‌లో తనకంటూ కొంత గుర్తింపు తెచ్చుకొని, ఇలా మూవీస్ 'ఓజీ' లాంటి మూవీస్ పడి ఒక మంచి హైట్స్ చూస్తున్నారు. మళ్ళీ యాజ్ ఎ పవన్ కళ్యాణ్ గారి అభిమానిగా, పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్స్ అందరికీ, మెగా అభిమానులందరికీ కూడా నిజంగా చెప్పంటే ఒక పండగ వాతావరణం. ఇలాంటి హిట్ సీరీస్‌ని కంటిన్యూ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ, ఆయన డెడికేటెడ్‌గా ఒక 70 రోజులు ఈ సినిమా కోసం స్పెండ్ చేస్తూ, ఎక్సైట్ అవ్వడం ఆయన. పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే ఒకటి ఓన్ చేసుకొని చేస్తాడో అది ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుద్ది. అందులో నో డౌట్. సో ఈగర్లీ వెయిటింగ్ ఫర్ 'ఓజీ 2'. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో మీ ఒపీనియన్ కామెంట్ రూపంలో తెలియజేయండి. వీడియో నచ్చింది అంటే మాత్రం హై బటన్ ప్రెస్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.